మిడిల్ ఈస్ట్ యుద్ధానికి 2 నెలలు పూర్తయిన వేళ ఇరాన్ డెడ్లీ వెపన్ ను అమెరికాపై సంధించబోతుందా? త్వరలోనే ఈ ఆయుధాన్ని బయటకు తీయబోతుందా? ఇరాన్ మాస్ వార్నింగ్ తర్వాత ఈ సందేహాలే తలెత్తుతున్నాయి. ఇరాన్తో యుద్ధంలో ప్లాన్ బి అంటూ ఏదీ లేదని ప్రకటించిన ట్రంప్ ఉన్నదల్లా భీకర బాంబింగ్తో విరుచుకు పడిపోవడమే అని బెదిరింపులకు దిగాడు. ఇక తాను ఎంత మాత్రం మంచి వ్యక్తిగా ఉండబోనని తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కౌంటర్గానే అమెరికాకు హార్ట్ అటాక్ రప్పించే ఆయుధాన్ని సంధించబోతున్నామంటూ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇంతకు ఇరాన్ సంధిస్తామని చెబుతున్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? అమెరికాకు హార్ట్ అటాక్ ఖాయమని టెహ్రాన్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతోంది? ఇరాన్ సైలెంట్గా డర్టీ బాంబ్ సిద్ధం చేసిందా? లెట్స్ వాచ్. ఇరాన్ దగ్గర అమెరికాను వణికించే డెడ్లీ వెపన్ ఉందా? అగ్రరాజ్యం లక్ష్యంగా సంధించడానికి సిద్ధమవుతోందా? ఇరాన్ చెబుతున్న డేంజరస్ ఆయుధం డర్టీ బాంబేనా? నో మోర్ మిస్టర్ నైస్ గాయ్. ఇరాన్తో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన వేళ ట్రంప్ చేసిన షాకింగ్ కామెంట్ ఇది. దీనర్థం ఇక ఎంత మాత్రం మంచోడిగా ఉండను అని. తాజాగా ఇదే విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు. మొదట హార్ముజ్ తెరుద్దాం, తర్వాత ఒప్పందం గురించి చర్చిద్దామని ఇరాన్ చేసిన ప్రతిపాదనను మరో మాట లేకుండా తిరస్కరించాడు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించేదాకా హార్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే ఇరాన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ఊపిరాడకుండా విలవిలలాడుతోంది. అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది అని చెప్పాడు. అయితే దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్ కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తామని బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మాట్లాడుతూ, మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం, కానీ మా సహనం పరిమితమే, అవసరమైతే కఠోర చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఈ యుద్ధంలో తనకు ప్లాన్ బి అంటూ ఏది లేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఉన్నదల్లా ఇరాన్ పై బాంబింగ్ చేయడం ఒక్కటేనని స్పష్టం చేశాడు. ఇక్కడే ఇరాన్ సీన్లోకొచ్చింది. اینا کنار همدیگه قرار گرفتن. همرزمان من این در واقع مأموریت سنگین رو به اجرا گذاشتن و نمایش دادن این ظرفیت و این توانمندی رو. ఈ వీడియోలో ఉన్నది ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ షారం ఇరానీ. విధ్వంసం తప్ప మరో ఆప్షన్ లేదని ప్రకటించిన ట్రంప్ కు కౌంటర్ గా షాకింగ్ ప్రకటన చేశారాయన. శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. అతి త్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం. అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది. అది వారి పక్కనే ఉంది. దానితో వారికి హార్ట్ అటాక్ కూడా రావచ్చు అని షారం ఇరానీ పేర్కొన్నారు. అయితే ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. అమెరికాకు చెందిన విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై తమ దళాలు దాదాపు 7 క్షిపణులతో విరుచుకుపడ్డాయన్నారు. దీంతో అది కొన్ని రోజులు కార్యకలాపాలు నిర్వహించలేకపోయిందని అన్నారు. ఈ సందర్భంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు వారిని దెబ్బ కొడతామన్నారు. కానీ షారం చెప్పిన సీక్రెట్ వెపన్ గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయుధం ఏమై ఉంటుందా అన్న ఉత్కంఠ పశ్చిమాసియా మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇరాన్ సైనిక వర్గాల సమాచారం ప్రకారం ఆ కొత్త ఆయుధం ఏదో ఒకే క్షిపణి కాకపోవచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది ఇరాన్ వ్యూహాత్మక శక్తిని చాటే హైపర్సోనిక క్షిపణి లేదా అధునాతన డ్రోన్ వ్యవస్థ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇరాన్ తన ఆయుధాగారంలో ఉన్న కొన్ని కీలక ఆయుధాలను అమెరికాకు హార్ట్ అటాక్ తెప్పించేవిగా అభివర్ణిస్తోంది. వాటిలో ఫతాహ్-2 ఒకటి. ఇది ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైపర్సోనిక్ క్షిపణి. దీని వేగం ధ్వని వేగం కంటే 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత వేగంతో వచ్చే క్షిపణిని గుర్తించడం లేదా అడ్డుకోవడం ప్రస్తుత అమెరికా రక్షణ వ్యవస్థలకు దాదాపు అసాధ్యం. అందుకే దీన్ని చూసి అమెరికాకు హార్ట్ అటాక్ వస్తుందని ఇరాన్ వ్యంగ్యంగా అంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు, ఇరాన్ దగ్గర ఇతర సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లకు చిక్కకుండా యుద్ధ నౌకల్ని ధ్వంసం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. ఇవి కాకుండా ఆ దేశం దగ్గర పెద్ద ఎత్తున సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి. వందలాది చిన్న డ్రోన్లను ఒకేసారి ప్రయోగించడం ద్వారా శత్రువుల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలపై వందలాది డ్రోన్లను సంధించారు. వాటికి రెట్టింపులో డ్రోన్లను వదిలితే అమెరికాకు నిజంగానే హార్ట్ అటాక్ వస్తుంది. అయితే వీటన్నింటికి మించి ఇంకేదో ఆయుధం ఇరాన్ దగ్గర ఉండొచ్చు అన్న అనుమానాలు లేకపోలేదు. అది డర్టీ బాంబ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు ఉన్నాయి.
రేడియో ధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డోటీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియో ధార్మిక పొడి పెల్లెట్లున్న డోటీ బాంబు పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియో ధార్మిక పదార్థంతో కలుషితమైపోతాయి. సాంప్రదాయిక బాంబులతో లక్ష్యం చేసుకున్న ప్రాంతాల్లోని భవనాలు నేలమట్టమైపోతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టము జరగదు. కానీ డోటీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియో ధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడ్డం దాదాపుగా అసాధ్యం. సాగు భూములు ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఆ గాలి, ఆ నీరు, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక, మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజల్స్ వంటి నగరంపై ఒక్క డోటీ బాంబు వేస్తే అక్కడ గాలి, జలవనరుల శుద్ధికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలవుతుందని 13 ఏళ్ల క్రితమే సదర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డోటీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహకు కూడా అందదు. కానీ ఈ డోటీ బాంబు ఇరాన్ దగ్గర నిజంగా ఉందా? నిజానికి అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్ ముందున్న ఆఖరి అస్త్రం డోటీ బాంబే అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియో ధార్మిక మూలకాలతో డోటీ బాంబు తయారు చేయొచ్చు. ఇందుకు రేడియో థెరపీలో వాడే CCM-137, స్మోక్ డిటెక్టర్లో వాడే Americium-241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే Cobalt-60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవి కాక ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన దాదాపు 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటితో అణుబాంబు తయారు చేయలేకపోయినా డోటీ బాంబును చాలా తేలిగ్గా రూపొందించొచ్చని, ఇరాన్ చిత్తుగా ఓడిపోయే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డోటీ బాంబులు ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఇటీవలే చెప్పారు. ఆ భయంతోనే ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయంలో గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి కూడా. ఇరాన్ ఒకవేళ డోటీ బాంబు ఉపయోగిస్తే అది ఇజ్రాయిల్లోని ప్రధాన నగరాలైన టెల్-అవీవ్ లేదా వ్యూహాత్మక సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోవచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ తమనే టార్గెట్ చేస్తుందని సౌదీ అరేబియా, UAE, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇరాన్ నుండి దుబాయ్ కేవలం 100 మైళ్ల దూరంలోనే ఉంది. గాలి దిశను బట్టి ఇరాన్ తన సొంత భూభాగంలో లేదా సముద్రంలో డోటీ బాంబు ప్రయోగించిన ఆ రేడియో ధార్మిక మేఘాలు గంటల్లోనే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు చేరుకోవచ్చు. అందుకే ఆ దేశాలు డోటీ బాంబు పేరు చెబితేనే నిలువున వణికిపోతున్నాయి. పైగా తమపై దాడులు చేయడానికి అమెరికాకు భూభాగాలు ఇస్తున్నాయన్న కోపం ఇరాన్లో ఉంది. అందుకే అమెరికాకు హార్ట్ అటాక్ తెప్పించే ఆయుధం డోటీ బాంబే అయితే పెను విధ్వంసానికి దారితీయడం ఖాయం.